5వ అధ్యాయం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను. సేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. సేతు 105 ఏండ్లు బ్రతికి ఏనోషును కనెను. యోనోషును కనిన తరువాత సేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సేతు బ్రతికిన దినములన్నీయు 912 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. యోనోషు 90 సంవత్సరములు బ్రతికి కెయీనానును కనెను. కెయీనానును కనిన తరువాత ఏనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యోనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కెయీనాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కెయీనాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కెయీనాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఏరేదును కనెను. ఏరేదును కనిన తరువాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీయు 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఏరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తరువాత ఏరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏరేదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషాయేలును కనెను. హానోకు మెతూషాయేలును కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషేల 185 7 బ్రతికి లేమెకును కనెను. మెతూషేల లేమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మెతూషేల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లేమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకుని అతనుకు నోవహు అని పేరు పెట్టెను. లేమెకు నోవహును కనిన తరువాత 175 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లేమెకు దినములన్నీయు 777 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను.